హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐపీఎల్లో మరో ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ కేకేఆర్ పీబీకేఎస్ టీమ్స్ మధ్య జరగబోతుంది. లాస్ట్ సీజన్లోనే చూసాం ఈ టీమ్స్ మధ్య పోటీ పీక్స్ లెవెల్లో ఉంటుందని. కేకేఆర్ సెట్ చేసిన 262 టార్గెట్ని పంజాబ్ కింగ్స్ 2 వికెట్స్ కోల్పోయి 19 ఓవర్స్లోనే ఛేదించి ఐపీఎల్లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. సో మరోసారి అరే రిపీట్ అవుతుందా లేదా కేకేఆర్ గెలిచి రివెంజ్ తీసుకుంటుందా? కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముందుగా రెండు టీమ్స్ గురించి కాస్త చూద్దాం. ముందుగా పంజాబ్ కింగ్స్. ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ని శ్రేయస్ అయ్యర్ నడిపిస్తున్నారు. ప్రభు సిమ్రన్ సింగ్, ప్రియాంశ్ ఆర్య లాంటి యంగ్ బ్యాట్స్మెన్ ఓపెనింగ్లో దూకుడుగా ఆడుతున్నారు. అటు బౌలింగ్లోనూ హర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చహల్ లాంటి వాళ్ళు ఎప్పుడూ కీలకంగా మారుతున్నారు. ఈ సీజన్లో వాళ్ళు 5 మ్యాచ్లలో 3 గెలిచి పాయింట్స్ టేబుల్లో 6th ప్లేస్లో ఉన్నారు. ఇక మరోవైపు కోల్కతా నైట్ రైడర్స్ ఈసారి అజింక్య రహానే కెప్టెన్సీలో ఆడుతుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన కేకేఆర్ బ్యాటింగ్లో సునీల్ నారాయణ్, రింకు సింగ్ లాంటి హిట్టర్స్తో బలంగా ఉంది. బౌలింగ్లోనూ వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా వికెట్స్ తీస్తూ రాణిస్తున్నారు. కేకేఆర్ కూడా ఈ సీజన్లో బాగా ఆడుతూ టేబుల్లో 5th పొజిషన్లో ఉంది. రెండు టీమ్స్ బ్యాలెన్స్డ్గా ఉన్నాయి కాబట్టి ఈ మ్యాచ్ రసవత్తరంగా ఉండబోతుంది. ఐపీఎల్లో ఇప్పటి వరకు పీబీకేఎస్ కేకేఆర్ మధ్య 33 మ్యాచ్లు జరిగాయి. అందులో కేకేఆర్ 21 సార్లు గెలిచింది, పీబీకేఎస్ 12 సార్లు గెలిచింది. గత సీజన్లో కోల్కతాలో జరిగిన మ్యాచ్లో పీబీకేఎస్ అద్భుతంగా 262 రన్స్ని చేసి గెలిచింది. అది T20 హిస్టరీలోనే హైయెస్ట్ చేస్. సో మరోసారి అలాంటి పర్ఫార్మెన్స్ ఈ మ్యాచ్లో వస్తుందంటారా? కామెంట్లో చెప్పండి. ఇక ఈ మ్యాచ్లో కీ ప్లేయర్స్ వచ్చేసి ముందుగా పంజాబ్ కింగ్స్ నుండి శ్రేయస్ అయ్యర్. లాస్ట్ సీజన్లో కేకేఆర్కి ట్రోఫీ అందించిన తర్వాత ఫస్ట్ టైం అదే టీంపై ఆడుతున్నాడు శ్రేయస్. ఈ సీజన్లో కెప్టెన్గా, బ్యాట్స్మెన్గా మిడిల్ ఓవర్స్లో స్టడీ ఇన్నింగ్స్ ఆడుతున్నారు. సో తన ఓల్డ్ టీంపై భారీ రన్స్ స్కోర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. హర్షదీప్ సింగ్ పవర్ ప్లే డెత్ ఓవర్స్లో వికెట్ తీసి కేకేఆర్ ఓపెనర్స్ని ఇబ్బంది పెట్టొచ్చు. ప్రియాంశ్ ఆర్య ఈ యంగ్ బ్యాట్స్మెన్ ఈ సీజన్లో సెంచరీతో అదరగొట్టాడు. మరోసారి అదే ఫామ్ని కంటిన్యూ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక కోల్కతా నైట్ రైడర్స్ విషయానికి వస్తే సునీల్ నారాయణ్ బ్యాట్తో దూకుడుగా ఆడుతారు, బాల్తో వికెట్స్ తీస్తారు. పీబీకేఎస్కి ఇతను పెద్ద సవాల్. రింకు సింగ్ ఫినిషర్గా ఈ సీజన్లో రాణిస్తున్నారు, ప్రెజర్లో కూడా రన్స్ చేయగలరు. వరుణ్ చక్రవర్తి స్పిన్ బౌలింగ్లో పీబీకేఎస్ మిడిల్ ఆర్డర్ని కట్టడి చేయొచ్చు. ఈ ప్లేయర్స్ మ్యాచ్ ఫలితాన్ని మార్చేయగలరు. ఇప్పుడు పిచ్ గురించి మాట్లాడుకుందాం. ఈ మ్యాచ్ పంజాబ్ హోమ్ గ్రౌండ్లో జరగనుంది. ఇప్పటి వరకు ఐపీఎల్ హిస్టరీలో ఇక్కడ 8 మ్యాచ్లు జరగగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 5 సార్లు గెలిచింది, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 3 సార్లు మాత్రమే గెలిచింది. ఇది పంజాబ్ హోమ్ గ్రౌండ్ అయినప్పటికీ పంజాబ్కి ఇక్కడ విన్స్ కంటే లాసెసే ఎక్కువ. 8 మ్యాచెస్లో 2 సార్లు విన్స్, 6 సార్లు లాసెస్ పంజాబ్ సొంతం. సో ఇక్కడ హోమ్ అడ్వాంటేజ్ పెద్దగా ఉండకపోవచ్చు. ఈ పిచ్ పై యావరేజ్ స్కోర్ వచ్చేసి 160 నుండి 170గా ఉంటుంది. ఇప్పుడు మనం మ్యాచ్ ప్రిడిక్షన్కి వచ్చేసాం. పీబీకేఎస్ బ్యాటింగ్ లైన్ బలంగా ఉంది, కానీ వాళ్ళ బౌలింగ్ కొంచెం స్పిన్కి ఇబ్బంది పడవచ్చు. మరోవైపు కేకేఆర్ బ్యాటింగ్, బౌలింగ్ రెండు బాగా బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. ఈ మ్యాచ్ చాలా టైట్గా ఉంటుంది, కానీ కేకేఆర్కి కొంచెం ఎడ్జ్ ఉంది. వాళ్ళ స్పిన్ బౌలింగ్ అయితే పీబీకేఎస్ ఓపెనర్స్ ఫామ్లో ఉంటే గేమ్ మారిపోతుంది. సరే, ఇప్పుడు మీ టర్న్. కామెంట్స్లో మీరు ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారో చెప్పండి. పీబీకేఎస్ఆ లేక కేకేఆరా? మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. అలాగే మ్యాచ్ తర్వాత హైలైట్స్ రివ్యూ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.